బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. హైదరాబాద్ సరూర్ నగర్లో భారీ పేలుడు సంభవించింది. బాపు నగర్ రోడ్ నంబర్ 4లోని ఒక ఇంట్లో పెద్ద శబ్దంతో ఏదో బ్లాస్ట్ అయింది. పేలుడు ధాటికి ఇంటి గోడలు, తలుపులు, కిటికీలు ధ్వంసమైనట్లుగా తెలుస్తోంది. ఇంట్లోని కుటుంబ సభ్యులకు కూడా స్వల్ప గాయాలయ్యాయి. మొదట సిలిండర్ పేలిందంటూ అందరూ భావించారు. అయితే సిలిండర్ చెక్కు చెదరకపోవడంతో పేలుడు ఎలా జరిగిందనే దానిపై అయోమయం నెలకొంది. ఇంట్లో 3 గ్యాస్ సిలిండర్లు, ఫ్రిడ్జ్, గీజర్తో పాటు ఇతర ఎలక్ట్రానిక్ పరికరాలు సురక్షితంగా ఉన్నాయంటూ తెలుస్తోంది. రిటైర్డ్ బ్యాంకు ఉద్యోగి దేవేందర్ నివాసంగా దీన్ని గుర్తించారు. ఇప్పుడు ఈ సరూర్ నగర్ పేలుడు ఒక మిస్టరీగా మారినట్లుగా తెలుస్తోంది. సహజంగా ఇంట్లో భయంకరంగా పేలేటువంటి పదార్థాలు ఉంటాయి? సహజంగా గ్యాస్ సిలిండర్ ఉండొచ్చు, లేదు అంటే కొన్ని సందర్భాల్లో ఫ్రిడ్జ్లు కూడా పేలుతూ ఉంటాయి. అయితే ఏదో మొత్తానికి భారీగా పేలిపోయింది ఒక్కసారిగా. కానీ సిలిండర్స్ 3 ఉంటే 3 చాలా సేఫ్గా ఉన్నాయి. అండ్ ఫ్రిడ్జ్ బాగానే ఉంది, గీజర్స్ బాగానే ఉన్నాయి. మరి ఏం పేలింది అనేది అర్థం కాలేదు. ఒక్కసారిగా గోడంతా కూడా మొత్తం బద్దలైపోవడాన్ని మీరు చూడొచ్చు. అక్కడ మొత్తం బ్లాస్ట్ అయిపోయింది గోడంతా, ఆ ఫర్నిచర్ అంతా ధ్వంసమైంది. ఇంట్లో వాళ్ళ గాయాలు కూడా అయినట్లుగా తెలుస్తుంది. ఆ చుట్టుపక్కల కొన్ని మీటర్ల వరకు భూమి కంపించినట్లుగా, అదిరినట్లుగా తెలుస్తుంది. అయితే ఇంత పెద్ద బ్లాస్ట్కి ఏం కారణమైంది అనేది ఇంట్లో వాళ్ళకు కూడా తెలియకపోవడం అనేది ఇప్పుడు విచిత్రంగా ఉంది. ఒకవేళ ఏదైనా కెమికల్ డబ్బాలు ఏమైనా ఉంచారా, అవేవైనా రియాక్షన్తో పేలాయా అనే కోణంలో కూడా ఇప్పుడు విచారణ జరుగుతున్నట్లుగా తెలుస్తుంది. ఇంకేమైనా పేలుడు పదార్థాలు ఉన్నాయా అనేది తేలాల్సి ఉంది. ఒక్కసారి ఆ విజువల్స్ మీరు చూడండి. ఫ్రిడ్జ్ అక్కడ కనిపిస్తుంది. ఫ్రిడ్జ్ మొత్తం ఆ పేలుడు ధాటికి ఫ్రిడ్జ్ ఒక్కసారిగా ఎగిరి పక్కకు పడిపోయింది. అండ్ యూ కెన్ సీ ద గ్యాస్ సిలిండర్స్, అవి సీల్తో ప్రాపర్గానే ఉన్నాయి అక్కడ. ఇక ఏం పేలింది అనేది ఎవరికి అర్థం కావడం లేదు. ఇక్కడ గోడంతా, అదిగో మీకు కింద ఉన్నటువంటి విజువల్లో కనిపిస్తుంది, గోడ మొత్తం బ్రేక్ అయిపోయింది ఎక్కడికక్కడ. అంత భయంకరమైన పేలుడు ఎలా సంభవించింది? ఇంట్లో ఉండే వస్తువులు ఫ్రిడ్జో సిలిండరో కాకపోతే ఇంకేం పేలుతాయి ఇంత భయంకరంగా అనేదే ఎవరికి అర్థం కావడం లేదు. ఇప్పుడు ఆ ఇంట్లో వాళ్ళకు కూడా అదే పెద్ద క్వశ్చన్గా తెలుస్తుంది. సో డీటెయిల్స్ తెలుసుకుందాం. నిర్మల జాయిన్ అవుతున్నారు, మా ప్రతినిధి. నిర్మల, ఏం పేలిందని ఇప్పుడు అనుమానం వ్యక్తం చేస్తున్నారు? డీటెయిల్స్ ఏంటి అసలు? నిర్మల, మరికొద్ది క్షణాల్లో నిర్మల మళ్ళీ జాయిన్ అవుతారు మనతో. మనం చూస్తున్నాం. ఒకసారి ఆ విజువల్స్ మీరు చూడండి మరింత క్లియర్గా. విత్ ఆడియో నేను ఆ విజువల్స్ని మీకు క్లియర్గా చూపించే ప్రయత్నం చేస్తాను. ఒకసారి చూడండి. మనం తీసుకున్నాం. మేడం నమస్తే. ఒక్కసారి ఎంత నేను మాట్లాడుతున్నాను. ఒక్కసారి ఎంత నేను మాట్లాడుతున్నాను. సో మీరు చూస్తున్నారు, చాలా దారుణమైన భయంకరమైన పేలుడు సంభవించింది అనేది అర్థమవుతుంది. బట్ అన్ఫార్చునేట్లీ ఆ ఇంట్లో వాళ్ళకి కూడా ఏం పేలింది అనేది తెలియదు. ఆ ఇంట్లో వాళ్ళకి తెలియకుండా ఆ ఇంట్లో ఏం పేలుతుంది? అధికారులు కూడా ఇప్పుడు దీనికి సంబంధించి విచారిస్తున్నారు. నిర్మల జాయిన్ అవుతున్నారు, మా ప్రతినిధి. డీటెయిల్స్ తెలుసుకుందాం. నిర్మల, సిలిండర్స్ అలాగే ఉన్నాయి, ఫ్రిడ్జ్ అలాగే ఉంది, ఇంకేం పేలింది అనేది ఇంట్లో వాళ్ళకి కూడా తెలియకపోవడం ఏంటి? అసలు ఏం చెప్తున్నారు అధికారులు, లేదంటే ఆ ఇంట్లో వాళ్ళు ఏమంటున్నారు? నందు, ఇక్కడైతే మరి ఇంట్లో 3 సిలిండర్లు కూడా చెక్కు చెదరకుండా ఉన్నాయి. అసలు సిలిండర్ నుంచి ఎటువంటి పేలిన ఆనవాళ్ళు అయితే కనిపించట్లేదని కుటుంబ సభ్యులు చెప్తున్నారు. అలాగే ఫ్రిడ్జ్ కూడా అలాగే ఉంది, చెక్కు చెదరకుండా అని చెప్తున్నారు. కానీ ఆ బీరువా ఏదైతే ఉందో, బీరువా మాత్రం మొత్తం కూడా చెల్లా చెదరైపోయిందనే చెప్పుకోవచ్చు. కానీ అప్పటి వరకు ఇంట్లోనే కూర్చున్నటువంటి ఇద్దరు కూడా, యజమానురాలు యజమాని ఇద్దరు భార్యాభర్తలు కూడా అప్పుడే ఆ బిల్డింగ్ కి కన్స్ట్రక్షన్ కూడా జరుగుతుందని తెలుస్తూ ఉంది. వాళ్ళు చెప్తూ ఉన్నారు.
అలాంటిది ఆ కన్స్ట్రక్షన్ జరిగే సమయంలో వాళ్ళు ఇంటి బయటికి రావడం జరిగింది. బయటికి వచ్చి మళ్ళీ హాల్లోకి వచ్చి తను కూర్చోవడంతో పెద్ద శబ్దం అయితే రావడం జరిగింది. శబ్దం నిజంగా వాళ్ళు గ్యాస్ సిలిండరే పేలిపోయింది అనే అంత భయంతో వాళ్ళు భయప్రాంతులకు గురయ్యి బయటికి పరిగెత్తుకొని వచ్చిన ఏడలు మాత్రం వెంటనే పిల్లర్లతో సహా మొత్తము కుప్పకూలింది ఇల్లు అనే తెలుస్తూ ఉంది. ఇల్లు కుప్పకూలడంతో పాటు వాళ్ళు ఆరోపిస్తున్నటువంటి ఏంటంటే 20 సంవత్సరాలుగా ఇదే ఇంట్లో ఉంటున్నాము, అంటే ఈ ఇల్లు 30 సంవత్సరాలైంది కట్టి కూడా 20 సంవత్సరాలుగా ఇదే ఇంట్లో ఉంటున్నాము, కానీ ఇప్పటి వరకు చిన్న క్రాక్ కూడా వచ్చింది లేదు అసలు మా బిల్డింగ్ కి. అలాంటిది ఇప్పుడు భారీ శబ్దం ఎక్కడి నుంచి వచ్చింది అనేది కూడా మాకు కూడా అసలు ఎటువంటి అనుమానాలకు దారితీసే అవకాశం లేకుండా అర్థం కావట్లేదు అని చెప్పేసి ఆందోళన అయితే చెందుతూ ఉన్నారు. ఇంకొక విషయం ఏంటంటే వాళ్ళకు రూమ్ లో ఉన్నటువంటి ఏసీ కూడా అలాగే ఉండిపోయింది. ఆ ఏసీ కూడా ఎటువంటి చెక్కు చెదరలేదు, దాని నుంచి ఎటువంటి బ్లాస్టింగ్ అయితే కనిపించట్లేదు. కానీ అంత పెద్ద సౌండ్, భారీ సౌండ్ తోటి వచ్చినటువంటి ఆ బ్లాస్టింగ్ ఏంటి అనే దాని పట్ల మాత్రము చాలా ఇప్పటికీ అనుమానాలు పోలీసులు వ్యక్తం చేస్తూ ఉన్నారు. అలాగే ఇటు కుటుంబ సభ్యులు కూడా వాళ్ళకు చిన్న చిన్న గాయాలు కూడా అయ్యాయి, స్వల్ప గాయాలతోటి వాళ్ళు బయటపడ్డారు. అదైతే అదృష్టవశాత్తు అనుకుంటున్నారు ఇప్పటికైతే. కానీ దేని వల్ల ఈ శబ్దం అయ్యింది, అసలు ఇంత భారీ శబ్దం ఎందుకు వచ్చింది అనే కోణంలో పోలీసులు అయితే కేసు దర్యాప్తు చేస్తూ ఉన్నారు. అదే విధంగా ఇక్కడ ఇంటి వాళ్ళకు కూడా, ఇంటి సభ్యులకు కూడా అదే అనుమానాలు ఉన్నాయి. కాబట్టి ఎక్కడొక్కడ మనం చూస్తున్నాం విజువల్స్ లో కూడా కనిపించింది, ఫ్రిడ్జ్ పక్కకు జరిగిందే తప్ప ఎటువంటి బ్లాస్టింగ్ అది గురవ్వలేదు. అక్కడ చూసుకున్నట్లయితే సిలిండర్లు 3 సిలిండర్లు, 1 కాదు 2 కాదు 3 సిలిండర్లు ఉన్నాయి. 3 సిలిండర్లు కూడా చెక్కు చెదరకుండా అలాగే ఉండిపోయినాయి. ఎటువంటి బ్లాస్టింగ్ సిలిండర్ నుంచి జరిగింది అనేది కూడా అసలు ఆనవాళ్ళు కూడా కనిపించట్లేదు. కాబట్టి అసలు ఏం పేలింది అనేది ఇప్పటి వరకు పోలీసులు కూడా గుర్తించలేకపోయారు. అదే కోణంలో కేసు నమోదు చేసుకొని దర్యాప్తు అయితే చేస్తున్నారు. నందు రైట్. థ్యాంక్ యూ నిర్మలా, థ్యాంక్స్ ఫర్ ద డీటెయిల్స్. మొత్తం మీద ఇదేదో పెద్ద మిస్టరీ లాగా అనిపిస్తుంది వింటుంటే. ఏం జరిగింది? వాళ్ళ ఇంట్లో ఎన్నో ఏళ్లుగా ఉంటున్న ఇల్లే, వాళ్ళకి తెలియకుండా ఏ పేలుడు పదార్థాలు రావడానికి అవకాశం లేదు. అండ్ సిలిండర్స్ అలాగే ఉన్నాయి, ఫ్రిడ్జ్ అలాగే ఉంది, వాషింగ్ మిషన్ అలాగే ఉంది, గీజర్స్ అలాగే ఉన్నాయి, అంతా బాగానే ఉంది. కానీ ఏదో పేలుడు సంభవించి ఒక్కసారిగా ఇంటికి పెద్ద కన్నం పడిపోయింది, ఆ తర్వాత ఇల్లే కూలిపోయింది అంటే చెప్తున్నారు. బట్ స్టిల్ దే డోంట్ నో ఏం పేలింది అనేది. చాలా స్ట్రేంజ్గా అనిపిస్తుంది. ఇప్పుడు అధికారులు దీనికి సంబంధించి ఫోరెన్సిక్ నిపుణులతో చర్చిస్తున్నట్లుగా తెలుస్తుంది. అక్కడ శాంపిల్స్ కలెక్ట్ చేసుకుంటున్నారు, ఆ పేలుడు వెనక కారణం ఏమై ఉంటుందనేది తెలుసుకోవడానికి. మేబీ కొన్ని సందర్భాల్లో కొన్ని ఇళ్లలో లేదంటే కొన్ని గోడౌన్స్లో ఈ పెయింట్ డబ్బాలు లాంటివి, కొన్ని అదర్ కెమికల్ బాటిల్స్ లాంటివి పేలుతూ ఉంటాయి. కానీ ఇంత భయంకరమైన పేలుడు ఉండదు. అందులోనూ వాళ్ళకి తెలియకుండా వాళ్ళ ఇంట్లో అంత పేలేది ఏముంటుంది? ఒకవేళ ఇంకెవరైనా ఏదైనా పెట్టారా పేలే పదార్థం, లేకపోతే పేలడం వల్ల ఆ ఇంట్లో వాళ్ళు ఏదైనా దాస్తున్నారా అనేది కూడా ఇప్పుడు విచారణ జరుగుతున్నట్లుగా తెలుస్తుంది. మీకేమనిపిస్తుంది? ఇవి కాకుండా ఇంట్లో అంత భయంకరంగా పేలే వస్తువులు ఏముంటాయి? ఒకవేళ పేలినా ఇల్లు కూలిపోయేంత, గోడలు బద్దలైపోయేంత పేలడమా? మనుషులకి గాయాలయ్యాయంటూ తెలుస్తుంది, త్రుటిలో తప్పించుకున్నారంటూ కూడా తెలుస్తుంది వారంతా. మీరు చూడండి ఎంత భయంకరమైన పేలుడు అది. సో మీ అభిప్రాయాలను కామెంట్ చేయండి. ఈ అంశానికి సంబంధించి మీకేమనిపిస్తుంది? ఏం పేలు ఉండొచ్చు అనుకుంటున్నారు? కామెంట్ చేయండి. ఒక్కసారి ఎంత నేను మాట్లాడుతున్నాను. ఒక్కసారి ఎంత నేను మాట్లాడుతున్నాను. ఒక్కసారి ఎంత నేను మాట్లాడుతున్నాను. చిన్న చిన్న ఆనందాలు 35 ఏళ్లుగా నా జీవితంలో లేవు. 35 ఏళ్లుగా నేను డైపర్లలో బ్రతికాను. 6 సెంటీమీటర్ల ఫిస్టులా నా మూత్రాశయంలో లీకు కారణమైంది. ఎవరూ నాకు సహాయం చేయలేకపోయారు. ఏఐఎన్యూలో వైద్యులను కలిసే వరకు. అక్కడ వారు రోబోటిక్ శస్త్రచికిత్సతో నాకు పరిష్కారం ఇచ్చారు. వారు నా ఆత్మవిశ్వాసాన్ని కూడా తిరిగిచ్చారు. Precision care makes it possible. The Center for Robotic Surgery at AINU